ఈరోజు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అంతా ఈరోజు వచ్చి మహిళా కమిషన్ని కలవటం జరిగింది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, అలాగే మహిళల మీద అనుచితమైన వ్యాఖ్యలు, ఎక్స్ మినిస్టర్లు అని లేదు, ఎక్స్ ఎమ్మెల్యే అని లేదు, లేకపోతే జడ్పీ చైర్పర్సన్ అని లేదు, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్క మహిళని నోటుకొచ్చినట్టు మాట్లాడడము, వాళ్ళు ఏం మాట్లాడతామన్న సోయిలో కూడా లేకుండా వాళ్ళు మంత్రులా, లేకపోతే డిప్యూటీ సీఎంలా, లేకపోతే అసలు వాటర్ మేబీ వాళ్ళ గ్రేడ్ ఏంటి, వాళ్ళేంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది లేకుండా ఈరోజు ఎంత అసహ్యమైన మాటలు మాట్లాడుతున్నారంటే, ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే, మహిళలు ఎవరైనా ఆ ఎల్లో మీడియా న్యూస్ ఛానల్ చూడటానికి కూడా చెవులు మూసుకునే పరిస్థితుల్లోన ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం అంటాడు, డైమండ్ రాణి అంటాడు. ఆ చింతమనేని ప్రభాకర్ మీద 94 కేసులు ఉన్నాయి, కానీ ఆయనకి సీట్ ఇస్తారు, ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తాడు. మహిళా ఎంఆర్ఓ ఆఫీసర్ని జుట్టు పట్టుకొని కొడతాడు. అలాగే ఒక ఎక్స్ మినిస్టర్ని ఒక మహిళా మినిస్టర్ అయినా లేకుండా మేకప్ వేసుకొని తిరుగుతుంది, ఆమె ఏం చేస్తుంది అని అంటారు. ఇక ఈ మాటలకి మనం ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళినా మీరు కొల్లలు చూడొచ్చు. ఈ కూటమి నాయకులు ఎంత విచ్చలవిడిగా మహిళా నాయకురాళ్ళ మీద ఈరోజు దాడులు చేస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మేము మహిళా కమిషన్ క్వశ్చన్ చేస్తున్నాం. ఏం క్వశ్చన్ చేస్తున్నాం? అరవా శ్రీధరు ఏం చేశాడు? వాడి మీద ఈ మహిళా కమిషన్ ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? అంటే వీళ్ళ కళ్ళు ఏమైనా కాకులు పోయినాయా? వీళ్ళు ఏమైనా గోలు గిల్లుకొని కూర్చుంటున్నారా? ఎందుకు అరవా శ్రీధర్ మీద ఇంతవరకు ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు? ఖచ్చితంగా చెప్పాలి. మేకప్ అన్న ఒక్క మాటకి మీరు వెంటనే సుమోటోగా తీసేసుకొని ఎవరైతే అమర్నాథ్ గారి మీద ఉన్నారో అమర్నాథ్ గారి మీద ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడారే. లాస్ట్కి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి అనిత గారిని అలా అనేసారు, ఇలా అనేసారు, ఆమె ఒక హోమ్ మినిస్టర్ అని మాట్లాడుతున్నారు. మరి గతంలో ఉన్న మినిస్టర్లని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు మరి మీకు తెలియలేదా వాళ్ళు మహిళలని? మరి మీరు సోయిలో లేరా? సోయిలో లేకుండానే మాట్లాడారా ఇన్ని మాటలు? ఇంత దారుణమైన మాటలు మాట్లాడితే ఈరోజు మేము వస్తున్నాము అని చెప్పినా కానీ ఇక్కడ మహిళా కమిషన్ లేకుండా మహిళల మీద జరుగుతున్న దాడుల్ని మేము ఏ రకంగా క్వశ్చన్ చేస్తామని భయపడి ఈరోజు మహిళా కమిషన్ కూడా అక్కడ లేకుండా మేము అవుట్ ఆఫ్ సిటీ, మేము అవుట్ ఆఫ్ స్టేషను అని చెప్తున్నారు. మంచిదే, కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యుండి ఆమె ఏం చేస్తుంది? దళిత మహిళల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి, దళిత మహిళల మీద కేసులు పెడుతున్నారు. దళిత మహిళల్ని ఈరోజు రైల్ ట్రాక్ మీద పడి ఒక మహిళ ఈ పోలీసు వ్యవస్థ చేస్తున్న అరాచకాలు తట్టుకోలేక ఒక మహిళ వెళ్ళి రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక మహిళని లాకప్ డెత్ చేయడం జరిగింది. ఇన్ని రకాలుగా మహిళల మీద దాడులు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు? మేమే అడుగుతున్నాం, అమర్నాథ్ గారు కాదు, మేమే అడుగుతున్నాం. ఏం చేస్తున్నారు మేడం మీరు? ఈరోజు విజయవాడలోన లాకప్ డెత్లు ఎలా జరుగుతున్నాయి, లేకపోతే సూసైడ్లు ఎలా జరుగుతున్నాయి చూస్తున్నాము. ఇన్ని రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ అన్నది సవ్యంగా లేదు. ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే పాలన కొనసాగుతుంది. అయినా కానీ మీకు నిమ్మకి నీరెత్తినట్టు లేదు. ఒక్క చిన్న కామెంట్, మీరు మాట్లాడిన విధానానికి ఆయన ఇచ్చిన రియాక్షన్ అది, దానికే మీరు ఎంత రియాక్ట్ అయ్యారే. ప్రతి ఒక్క కూటమి నాయకుడు బయటకు వచ్చి ఏదో పెద్ద అపరాధం జరిగిందన్నట్టు మాట్లాడారే. ఓకే, మహిళా హక్కుల్ని ఎవరు హరించకూడదు, మహిళల గురించి ఎవరు కామెంట్ చేయకూడదు. మహిళలుగా మేము కూడా దేన్ని సపోర్ట్ చేయం. కానీ మీరు చేస్తున్న విధానం, మీ నాయకులు మాట్లాడే మాటలు ఎంత నీచంగా ఉన్నాయి, ఎంత దిగజారిపోయిన మాటలు మాట్లాడుతున్నారు. అయ్యన్న పాత్రుడు గారు ఏంటి, ఆయన వయసు అంతా, ఆయన మాట్లాడుతున్న మాటలేంటి? మరి ఇట్లా ఎందుకు కనబడట్లేదు? మీ ఎవరికి దేనికి కనబడట్లేదు? ఇలాంటి నాయకుల మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం మాత్రం ఊరుకునేది లేదు. ఇంకా మేము ఈరోజు ఇచ్చి ఊరుకున్నామన్నది కాదు, ఇంకా
ఈ ఒక్క కార్యక్రమం మీద ఉధృతంగా మేము ఇంకా పోరాడతాము. ఎందుకంటే మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ, హింస కానీ, లేకపోతే మహిళల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడేస్తే 33% రిజర్వేషన్ ఇచ్చేసాము. ఏడిచ్చారు స్వామి? మొన్నే కదా వచ్చినాయి రాజ్యసభలో, ఒక్కటైనా ఇవ్వలేకపోయారే మహిళకి? మీరు ముందే ఇచ్చేస్తారా? 33% మేము ముందే ఇచ్చేస్తాం. ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి, ఆ తర్వాత మీరు అన్ని జద్దురు కానీ. ఈ రకమైన వ్యాఖ్యలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా ఖండించి వాళ్ళ నాయకుల్ని అదుపులో పెట్టకపోతే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. దీనికి 100 రెట్లు మేము కౌంటర్ ఇస్తాము, తగిన బుద్ధి కూడా తెలియజేస్తామని చెప్తున్నా.